అండి, పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ విధంగా అందరిని కలిసిన చాలా ఆనందంగా ఉంది. మనకి చంద్రశేఖర్ నల్లం గారు ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యాటలిస్ట్ ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్, అందరూ ఎందుకు రావాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్క యాడ్ చేస్తానండి. మనం హనుమంతుడు లాంటి వాళ్ళమండి. మన శక్తి మనకు తెలియదు, పక్కన వాళ్ళు వచ్చి తట్టి లేపాలి. బాబు నువ్వు ఈ కాలం దొక్కం కాదు, నువ్వు సముద్రాన్ని కూడా దూకెళ్ళగలవు, 7 సముద్రాలని వెళ్ళగలవు అని చెప్పి అంత శక్తి మనకుందండి. ఆ శక్తిని తెలియజేయడం కోసమే ఆప్తా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మనం చిన్న చిన్నగానే కాదు, పెద్ద ఎత్తున కూడా చేయగలం. ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోగలం, ముందుకు ఎదగలం, ఆర్థికంగా మనం పైకి ఎదగగలమని చూపించడానికి, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడానికి ఆప్తా ఈరోజు ముందుకు వచ్చి చేస్తుందండి. అలాగే మనం ఓన్లీ ఒక జిల్లాలోనూ రాష్ట్రంలోనే మనం వ్యాపారాలు చేసుకోకుండా దాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆ బ్రిడ్జ్ని క్రియేట్ చేస్తుందండి ఆప్తా. అది అందరూ సద్వినియోగపరుచుకుని అందరూ బాగా ఎకనామికల్గా డెవలప్ అయ్యి, అలాగే మీరు డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక 100 మందికి 1000 మందికి సహాయం చేసే స్టేజ్లో ఉండి మీరు సహాయం మనస్ఫూర్తిగా చేసి అందరినీ పైకి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏనాడైనా ఊహించామండి ఇంత ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ మనం సిటీ నడిబొడ్డులో తీసుకురాగలమని? అది మన కెపాసిటీ. అలా మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. దీన్ని ముందుకు తీసుకుని మనకి ఎంతమందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మనం ఎంతమందికి పైకి తీసుకెళ్తాకు ఉంటుంది. సేమ్ థింగ్ బిజినెస్లో కూడా ఆప్తా కూడా అదేవిధంగా ఒక మైల్ స్టోన్ సెట్ చేయడానికి ట్రై చేసండి. మీ అందరూ సహకారాలు కావాలి మాకు. మీరందరూ పెద్దలు, మీరందరూ యొక్క అనుభవం ముందు మేము నథింగ్. మీ అనుభవాన్ని మీరు మాకు పంచితే ఆ అనుభవంతో మేము కూడా ముందుకు తీసుకెళ్ళి భావితరంలో కూడా, అంటే మీ జనరేషన్ ఎంతో చేశారు, మమ్మల్ని ఒకసారి వదిలి చూడండి. అంటే పిల్లోడు సైకిల్ దొక్కుతుంటే తండ్రికి భయం, అమ్మో వదిలేసే పడిపోతారేమో అని చెప్పి. సో అలా కన్సర్న్ ఉన్న వాళ్ళే కొంచెం అమ్మో వీళ్ళు అలా చేయగలరు లేదనుకున్నారు. కంగారు పడొద్దండి, మీరు ఆ సైకిల్ వదిలి చూడండి, వెనకాల చేయి వదిలి. మీ సైకిల్ కాదు, రాకెట్లలాగా దూసుకుపోతాం మీ అందరూ సపోర్ట్తో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. టీవీఎన్ రావు గారికి, పివి రావు గారికి, అలాగే దొర్రాజు గారికి, రాజేష్ తంగిలమూడి గారికి, అండ్ ఆల్సో మన యార్ల వరప్రసాద్ గారికి, ఎంవి రావు గారికి, హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాకు గ్రౌండ్ లెవెల్లో ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ తలో చేసి ఇలా సపోర్ట్ చేయబోతే మేము అసలు ముందుకు వెళ్దాం. మన మంగబాబు గారు కానీ అలా ఎంతోమంది, నేను చెప్పుకుంటే పోతే బోల్డ్ అంతమంది ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనది, మనందరి కోసం మనం చేసుకుంటున్నాం. కలిసికట్టుగా ముందుకు వెళ్దాము. మా సైడ్ నుంచి మీకేం కావాలో చూడండి, మనస్ఫూర్తిగా మేము చేస్తాం. మాకేం కావాలో మేము వచ్చి మిమ్మల్ని, మీకు నచ్చకపోయినా మీ ఇంట్లో మీ దగ్గర నడిబడిలో కూర్చుని మాకు ఇది కావాలని చెప్పి చేయించుకుంటాం మేము కూడా.